మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు, అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది. పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై నెలలో మీనరాశి వారిని చూసుకుందాం. ఏలినాటి శనిలో ఉన్నారు. మరి శని భగవానుడు మీకు ఇంటి వెనకాలనే ఉన్నాడు ఇక్కడ. కనుక ఎవరో మనల్ని వెంటాడుతున్నారా, లేదా అసలు ఇదేమిటి మనకి సమస్యలు అనేటువంటి వాతావరణం కానీ, లేదా మన ఇంటి వెనకాల ఎవరో శత్రువు ఉన్నట్టుగా అనిపించడం కానీ, మన వెనకాల ఎవరో గన్ పట్టుకొని ఉన్నట్టుగా అనిపించడం కానీ, మన కింద పాము తిరిగినట్టుగా అనిపించడం కానీ, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నవి. ఎందుకంటే లగ్నాతు రాహు ఉంది కనుక కొంత నెగిటివిటీ ఆలోచనలతో కూడినటువంటి భయము. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి అసలు ఊహించని పరిణామాలు అయితే ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. కనుక మరి యొక్క జూలై నెలలో ఎట్లా ఉంది అనుకుంటే శుభవార్తనే. ఇప్పుడు ఇది మీనరాశి వారికి ఖచ్చితంగా జూలై నెల అనేటువంటిది వీరికి అద్భుతం. విన్నరా, కుజుడు గురువు మీకు 3వ స్థానంలో ఉండడం చేత శుభంగా మారబోతున్నది. ధనధాన్య లాభాలు ఉన్నవి, వస్త్ర లాభములు ఉన్నవి, చేయు పనులందు విజయము ఉన్నది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుట, తలచిన కార్యములు నెరవేరుట, అవసరాలకు ధనము అందుట, విద్యా ఉద్యోగ లాభములు, నూతన పనులు ఆరంభించుట, మంచి వారితో స్నేహం చేయుట, బంధువులకు సహాయం చేయుట, మనస్సునందు చురుకుతనము, కుటుంబముతో తీర్థయాత్రలు చేయుట, గృహమునకు అలంకార వస్తువులు కొనుట, సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఇది. ఎందుకంటే మీనరాశి వారికి గత కొన్ని రోజుల నుండి కూడా నలిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ జూలై మాసంలో, ఆషాఢ మాసంలో తప్పకుండా అమ్మవారి యొక్క సేవలో ఉండండి. ఇంకా మార్పులు చేర్పులు రాబోతూ ఉన్నాయి అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. తప్పకుండా కూడా మీనరాశి వారు ఏదో ఏలినాటి శనిలో ఉన్నాము అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురువు మీకు 3వ స్థానంలో ఉంది. సమాజంలో
అనుకున్నటువంటి విధంగా కొన్ని పనులు జరగకున్నా కొన్ని జరిగే ఛాన్సెస్ ఉన్నవి. శని మూలకంగా 12లో శని ఉండడం చేత డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, వాహన ప్రమాదాలు, తరచూ ఏవో ఫోన్లు రావడం, ఎటో వెళ్ళిపోవడం గానీ, లేదా ఈ యొక్క శుక్రుడు, సూర్యుడు మీకు పంచమాత ఉండడం చేత ఇంకా అద్భుతము. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఏది ఈ యొక్క సినీ ఫీల్డ్‌లో గత కొంతకాలంగా 1, 2 ఇయర్స్ నుండి ఎలాంటి అవకాశాలు లేవు అని అనుకునేటువంటి వారు, ఎలాంటి ఆర్టిస్టులైనా కూడా ఇప్పుడు ఈ యొక్క సూర్యుడు, శుక్రుని చేత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఏదో ఒక అవకాశము ఈ యొక్క నెలలో గానీ, వచ్చే నెలలో గానీ మీకు దక్కేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మీనరాశి వారు తప్పకుండా కూడా ఇది మంచి సమయంగా మీరు భావన చేసుకోండి. ఎందుకంటే గురువు గారి యొక్క దృష్టి మనకు 5వ స్థానం మీద, 9వ స్థానం మీద, అంటే మీకు లాభస్థానం మీద కొంత నీచంగా ఉన్నప్పటికీ కూడా సప్తమ దృష్టి 10వ స్థానం మీద ఉంది, 9వ స్థానం మీద ఉంది. 9వ స్థానం మీద సప్తమ దృష్టి అంటే గురువు యొక్క చూపు 9వ స్థానం మీద పడడం చేత కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. సంతానం కాని వారికి సంతానము అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ నెలలో. ఇంకా ఎవరైనా శత్రు బాధలు ఏమైనా ఉన్నా కూడా సమసిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకునేటువంటి వారు పిల్లలు కొంత మీ జాతక చక్రంలో పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మీ జన్మ జాతకంలో గనుక ఒకవేళ రాహుకేతువులు లగ్నాలు సప్తమాత ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆల్రెడీ ఇక్కడ మీ జన్మలో రాహువు, సప్తంలో కేతువు నడుస్తూ ఉన్నది ప్రజెంట్‌గా గోచారంలో. గ్రహచారంలో కూడా అదే విధంగా ఉన్నట్టయితే మైనస్ వాతావరణం ఉంటుంది. విన్నారా? లేదా రాహువు దశ అయిపోయినా, కేతు దశ అయిపోయినా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీ జాతకరీత్యా. లేదు ఆ యొక్క అదే దశలు నడుస్తూ ఉంటే మాత్రము ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీనరాశి వారు తప్పకుండా రాహుకేతువులకు, శనికి తప్పకుండా హోమం గాని, పూజ గాని జరిపించుకోండి. మీ ఇష్టం వచ్చినటువంటి గురువుతో గాని, బ్రాహ్మణుడితో గాని జరిపించుకోండి. మన వద్ద కేవలం 2500కు మాత్రమే చేయడం జరుగుతూ ఉన్నది. ఆల్ ద బెస్ట్.